ఏమిటండి గంట పట్టుకుని అలాగే నుంచున్నారు? గంట వాయించాను, బాలమురుగని పలికారు. నాయనా వేడి నీళ్లు తెచ్చాం. అవును నాయనా. నమస్కారం అండి. నమస్కారం. అప్పుడే లేవటం స్నానం చేయటం కూడా అయిపోయిందా? అసలు నిద్రపోతే కదండి, ఏదో గీతా పారాయణం చేస్తూ అలాగే ఉండిపోయాను. అది అసలు భక్తి అంటే. చూడండి, పువ్వు పుట్టగానే ఎలా పరిమిళిస్తోందో. పరిమళింపజేస్తే ఎవరన్నా పరిమళిస్తా. వేడి నీళ్లు తెచ్చాం, పోసుకోండి నాయనా అంటున్నానే. అవును నాయనా, చన్నీళ్లతో స్నానం చేయకండి, ఒంటికి మంచిది కాదు. నమో నమః. నమః నమః. ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది. నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను, నువ్వు పూజ చేస్తుండు. అలాగే. హోటల్ ప్రసాదం ఏమిటండి? అవును. చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి. రండి. నాయనా ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదాలకి పొద్దున్న, మహానైవేద్యానికి మధ్యాహ్నం, ఆరగింపుకి సాయంత్రం కనకన వాయించండి, నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్ పెరియాల్వార్. ఓంకారంగారు పసిగట్టేసినట్టున్నారు దోస్త్. ఇవాళ పసికట్టం కాదురా, రేపు చుట్టూ కట్టేస్తాను. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా రాస్కెల్. ఏమిటి, నీకు చక్కెర పొంగల్ ఇష్టం లేదా? అయితే దద్దోజనం చేయమందాం, దానికి నువ్వు తిట్లేందుకు? నీకు సిగ్గులేదురా, సిగ్గులేదు. రై రై తలుపు చక్కెర పొంగలా దద్దోజనమా? చక్కెర పొంగలా దద్దోజనమా? ముందు తీ చెప్తాను రా. నా గజ్జలు బావిలో పడిపోయినాయి నూకాలు. పొలమ్మోలమ్మో అట్టా చూత కూకుంటే కప్పలు గుట్టుక్కు మన మింగి గల్లు 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 మంట గంతులు ఎత్తు కూకుంటాయి. ఏటో బావు కట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగ వెళ్ళిపోతాను బావు. ఏమిటి, ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటాను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావులో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టి మీద నుంచు నృత్యం చేశాడు, తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. ఇక్కడ అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి, మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. నీకెందుకండి ఈ శ్రమ, నేను తీస్తానుగా. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి మీరు దిగద్దు. భావ అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకోరు. అవునవును, ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు, పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోక పెరియాల్వార్. భలేవారండి. మీనాక్షి గారి, మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూస్తూ ఊరుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు, మా స్టీల్ పళ్ళెం ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టు బాబు. మా గాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా దిగు. వద్దు బాబు, వద్దు. ఆ స్టీల్ పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు, నన్ను వదిలేయండి. హసిపిల్ల వాడు నూతులో దిగుతానంటే వద్దంటాం పోయి స్టీలు పళ్ళెం పోయింది సార్, పెద్ద మాచారులాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళ కట్టుకోండి.